ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, బేసిక్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్పైరీ స్ట్రాటజీస్ ఏంటి, ఏ స్టాక్స్ మూమెంట్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. నిన్న ఫ్రైడే చూసుకుంటే నిఫ్టీ వచ్చి 300 పాయింట్లు నష్టాలతో ముగిసింది. అలాగే 1.72% నష్టపోయింది. సో క్లోజింగ్ వచ్చి 17,327 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి చార్ట్స్లో చూసుకుంటే నిఫ్టీ ఎంతవరకు దీన్ని నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది చూసుకుంటే 17,200 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇమీడియట్గా ఈ ఎక్స్పైరీలోపు కొంచెం పుల్ బ్యాక్ అయితే పైకి వచ్చినప్పుడు మనం చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, నిన్నటి హై కనుక వస్తే ఈ 17,400 నుంచి 500 మధ్యలో కనుక మళ్ళీ పుల్ బ్యాక్ అయితే కనుక ఇక్కడ మనం సెల్లింగ్ చేసుకోవాలి. ఈ లో కనుక 450 500 మధ్యలో నిఫ్టీ కనుక మళ్ళీ వచ్చినట్టయితే, ఇవాళ క్లోజింగ్ 327, పైన ఇంకొక 100 పాయింట్లు 150 పాయింట్లు అప్ సైడ్ వచ్చినప్పుడు 450 500 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 17,000 వరకు ఉంది. 17,200 ఫస్ట్ టార్గెట్ కనపడుతుంది. ఇదిగోండి 17,200. ఇది బ్రేక్ అయితే మళ్ళీ సెకండ్ టార్గెట్ వచ్చి 17,100 నుంచి 17,000 వరకు ఉంది. అలాగే పుట్ ఆప్షన్స్ రేపు మండే కనుక కొంచెం పైకి వెళ్ళినప్పుడు 17,200 పుట్ ఆప్షన్ బై చేసుకోండి. అది ₹100 ప్రజెంట్ ఉంది. టార్గెట్ వచ్చి 200 దాకా వస్తుంది. స్టాప్ లాస్ వచ్చి 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. నిఫ్టీ అయితే ప్రజెంట్ వీక్నెస్లోనే ఉంది కాబట్టి సెల్లింగ్ సైడ్ స్ట్రాటజీసే మనకి అడ్వాంటేజ్ అవుతున్నాయి. బయింగ్ సైడ్ కన్నా కూడా సెల్లింగ్ సైడ్ స్ట్రాటజీసే మనకి వర్కౌట్ అవుతాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే మనం బ్యాంక్ నిఫ్టీ వచ్చి నిన్న 39,546 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 1000 పాయింట్లు నష్టాలతో ముగిసింది. 2.67% తగ్గింది. టోటల్ డిక్లైన్స్ చూసుకుంటే 12 బ్యాంకులు కూడా నష్టాలతోనే ముగిసాయి. సో వీటిల్లో బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్గా ఏ రకంగా ఉంటుందో చార్ట్ ద్వారా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఇంకా చూసుకుంటే డౌన్ఫాల్ టార్గెట్ వచ్చి ఇది ఇంకొక 1000 పాయింట్ల దాకా కనపడుతుంది. 38,700 నుంచి 600 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది నిన్నటి లాస్ట్ టైము సపోర్ట్ లెవెల్ 39,900 అంటే 40,000 మళ్ళీ వచ్చినప్పుడు సెల్లింగ్ చేసుకోండి. 40,000 దగ్గర టార్గెట్ వచ్చి 1000 పాయింట్లు ఉంది. స్టాప్ లాస్ వచ్చి 40,500 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ ఫీచర్స్ తీసుకుంటే నెక్స్ట్ 4 డేస్కి 40,000 టార్గెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పుట్ ఆప్షన్స్ తీసుకోండి. 39,700 39,600 పుట్ ఆప్షన్స్ తీసుకొని డెలివరీ కనుక హోల్డ్ చేసుకోగలిగితే మీకు రిస్క్ రివార్డ్ అనేది చాలా బాగా వచ్చే అవకాశం ఉంది. 400-500 పాయింట్లు టార్గెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెలివరీ కాల్స్ కింద తీసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మీద మనం నెక్స్ట్ 4 రోజులు ఉండే ఎక్స్పైరీ వరకు ఉండే స్ట్రాటజీస్ మనం చెప్పుకున్నాం. సో ఓవరాల్గా వీక్నెస్ ఉంది. టార్గెట్స్ వచ్చి ఇంకా 1000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ తగ్గచ్చు. అలాగే అప్ సైడ్ తీసుకుంటే 40,500 కనుక బ్రేక్ అయితేనే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్. కాబట్టి రేపు 40,000 ఆ రేంజ్ వచ్చినప్పుడు సెల్లింగ్ చేసుకోండి. ఓవరాల్గా వీక్నెస్గా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏ స్టాక్స్ మనకి కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, కొనుక్కోవడానికి ఏమున్నాయి అని చూసుకుంటే కోటక్ బ్యాంకు చూసుకుంటే ఇది ప్రతిసారి కూడా 1800 దగ్గర సపోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు 1850 దగ్గర ఉంది. ఇది 1820-30 దగ్గర వచ్చినప్పుడు బై చేసుకోండి. మళ్ళీ 1800 దగ్గర రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మళ్ళీ 1900 ఒక 1 మంత్ 1.5 మంత్ 2 మంత్స్ టార్గెట్లో షార్ట్ టర్మ్ టార్గెట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కోటక్ బ్యాంకు. బ్యాంకింగ్ సెక్టర్స్ రేపు మళ్ళీ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెపో రేటు, అమెరికా రెపో రేట్ల మీద బ్యాంకింగ్ స్టాక్స్కి మంచి పాజిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ బాగా హై రేట్ వెళ్ళింది కాబట్టి ఇది కరెక్షన్ తీసుకుంది. ఇది మళ్ళీ 38,500 నుంచి 38,000 దగ్గర మళ్ళీ సపోర్ట్స్ తీసుకుంటుంది. ప్రజెంట్ ఆ రేంజ్లో మళ్ళీ మూమెంట్ ఉంది. అలాగే నిఫ్టీ కూడా 1700 దగ్గర సపోర్ట్ తీసుకొని 17,200 నుంచి 150 మధ్యలో మళ్ళీ సపోర్ట్ తీసుకొని 17,500 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రేంజెస్లో వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ వచ్చి రేంజ్
17,000 నుంచి 17,500 వరకు ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 40,000 నుంచి 38,000 మధ్యలో బూగిస్ల రేంజ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రేంజ్ ప్రకారం మీరు చూసుకొని ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాల్సిందిగా కోరుకుంటాం. మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఏమైనా ఉన్నా నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.